నమస్కారం. పీస్‌ఫుల్ స్టోరీస్ తెలుగు ఛానల్‌కి స్వాగతం. మనం దేవుడికిచ్చే కానుకల్లో ఏది గొప్పది? కోట్లు విలువ చేసే బంగారమా? లేక అడవిలో దొరికే ఒక చిన్న పువ్వా? కలియుగ వైకుంఠమైన తిరుమలలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు ఒక రాజు ఇచ్చే బంగారు పువ్వులను పక్కన పెట్టి, ఒక పేదవాడి ఇచ్చే మట్టి పువ్వులను ఎందుకు స్వీకరించాడు? ఈరోజు మనం తెలుసుకోబోయేది కేవలం ఒక కథ మాత్రమే కాదు. మన జీవితాల్లో మనం చేసే పని ఎలా చూడాలో నేర్పే ఒక గొప్ప యథార్థ గాథ. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో మీ మనసును మార్చే ఒక అద్భుతమైన జీవిత సత్యం ఉంది. ఇక కథలోకి వెళ్దాం. చాలా ఏళ్ల క్రితం తిరుమల కొండల కింద కురువ అనే గ్రామంలో కురువర నంబి అనే ఓ పేద కుమ్మరి ఉండేవాడు. అతను రోజూ మట్టితో కుండలు చేసి వాటిని అమ్మి జీవించేవాడు. నంబికి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి. కానీ అతనికి రోజూ కొండలపైకి వెళ్ళి స్వామిని దర్శించుకునే స్తోమత లేదు. పూజా సామాగ్రి కొనే డబ్బు కూడా లేదు. అందుకే నంబి తన ఇంట్లోనే మట్టితో చిన్న స్వామి విగ్రహాన్ని చేసుకున్నాడు. అతను కుండలు చేస్తున్నప్పుడు, ఆ చక్రం తిప్పుతున్నప్పుడు తన మనసులో ఓం నమో వెంకటేశాయ అని స్మరిస్తూనే ఉండేవాడు. తన పనిని స్వామికి చేసే సేవగా భావించేవాడు. కుండలను చేయగా మిగిలిన మట్టి ముక్కలను చిన్న చిన్న పువ్వుల ఆకారంలో చేసి పని ముగిసాక ఆ మట్టి పువ్వులని స్వామి విగ్రహం పాదాల దగ్గర ఉంచేవాడు. అదే అతని లోకం, అదే అతని పూజ. మరోవైపు ఆ ప్రాంతాన్ని పాలించే తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు కొండపైకి వెళ్ళి స్వామికి ఎంతో వైభవంగా పూజలు చేసేవాడు. రాజు తన భక్తిని చాటుకోవడానికి వెలకట్టలేని బంగారు పువ్వులను చేయించి వాటితో స్వామిని అర్చించేవాడు. కానీ ఒకరోజు ఉదయం రాజు గర్భాలయంలోకి వెళ్ళినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం చూశాడు. తను నిన్న వేసిన బంగారు పువ్వులన్నీ పక్కకు తొలగిపోయి ఉన్నాయి. వాటి స్థానంలో ఎవరో పచ్చి మట్టితో చేసిన పువ్వులు స్వామివారి పాదాలను అంటిపెట్టుకుని ఉన్నాయి. మరుసటి రోజు కూడా అదే జరిగింది. రాజుకు కోపం వచ్చింది. ఈ పవిత్రమైన గర్భాలయంలోకి మట్టి పువ్వులు ఎలా వచ్చాయి? ఎవరు ఈ అపచారం చేస్తున్నారు అని తన సైనికులను ఆజ్ఞాపించాడు. కానీ ఎవ్వరూ పట్టుబడలేదు. ఆ రాత్రి స్వామివారు రాజు కల్లో కనిపించి ఇలా అన్నారు: రాజా, నీవు అహంకారంతో నీ హోదాను చూపించుకోవడం కోసం బంగారు పువ్వులను వేస్తున్నావు. కానీ నా భక్తుడు నంబి తన కష్టార్జితమైన మట్టితో స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజిస్తున్నాడు. అతను తన పనిలో నన్ను చూస్తున్నాడు. అందుకే అతని మట్టి పువ్వులే నాకు అత్యంత ప్రియమైనవి. రాజు వెంటనే గ్రామానికి వెళ్ళి బురదలో మట్టి కుండలు చేస్తున్న నంబిని చూసి చలించిపోయాడు. సాక్షాత్తు దేవుడే మెచ్చిన భక్తుడివి నీవు అంటూ అతని పాదాలకు నమస్కరించాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం: మనం దేవుడికి లేదా మనుషులకి ఇచ్చే వస్తువు విలువ ముఖ్యం కాదు, ఆ ఇచ్చే వెనుక ఉన్న మన ఉద్దేశ్యం ముఖ్యం. అహంకారంతో ఇచ్చే కోట్ల కంటే నిజాయితీతో కూడిన చిన్న శ్రమ ఎంతో గొప్పది. మీరు ఏ పని చేసినా, అది చిన్నదైనా పెద్దదైనా, ఆ పనిని దైవంగా భావించి అంకితాభావంతో చేయండి. అప్పుడు ఆ దైవం కూడా మీ వెంటే ఉంటారు. ఇదే ఈరోజు మన కథలోని సత్యం. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రశాంతమైన మరియు స్ఫూర్తిదాయక కథల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.